సత్యం, నువ్వా? ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు సత్యం. ఏమందమో ఏమోలే అమ్మాయి గారు. సత్యం, నీకేమి? సత్యం, నీకేమని చెప్పాను? నన్ను అమ్మాయి గారు అని పిలవద్దు, శాంతి అని పిలవమన్నానా? చెప్పావులే గాని అమ్మాయి గారు, అట్టా పిలవాలంటే పిలవాలంటే భయం వేస్తుందా? లేదమ్మాయి గారు, సిగ్గేస్తుంది. సిగ్గా? ఎందుకు సత్యం? మన పెళ్ళయ్యాక అట్ట పిలుస్తారంట కదా, మా వాసుగారు చెప్తుంటే విన్నానులే. అది సరే కానీ సత్యం, ముందు నన్ను అమ్మాయి గారని పిలవడం మానేసేయి. డ్రెస్ స్టైల్ చూస్తేనేమో చాలా నిమానిట్టు కనిపిస్తున్నావు, కానీ నీ భాష చూస్తేనే చికాకేస్తుంది నాకు. చూడు అమ్మాయి గారు, నాకు చదువు లేకపోయినా సంస్కారం ఉంది, మాట్లాడడం రాకపోయినా మమకారం ఉంది, నా మాట తీగ లేకపోయినా నాకు నటించడం రాదమ్మాయి గారు. సత్యం, చదువు లేదని నువ్వేం బాధపడకు, నీకు చదువు నేర్పించే పూచి నాది. అట్టనా అమ్మాయి గారు? మరి ఇప్పుడు నేను చదువు నేర్చుకుంటే వస్తుందా అమ్మాయి గారు? తప్పకుండా వస్తుంది. అది సర్లే కానీ సత్యం, నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా లేదా అది చెప్పు. ప్రేమించడం ఏంటి అమ్మాయి గారు? నా కడుపు నిండా నువ్వే అయితేనో. సత్యం, కడుపు నిండా కాదు, మనసంతా నువ్వే అనాలి. అమ్మాయి గారు, నువ్వు నవ్వితే పున్నమి రోజున పున్నంగి చెట్టు నవ్వినట్టుంది. ఇట్ట నవ్వడం ఎక్కడ నేర్చుకున్నారు అమ్మాయి గారు? కోకిలమ్మకు పాట పాడడం ఎవరు నేర్పించారు? అది నాకు తెలియదు కానీ నువ్వు ఎందుకు నవ్వుతున్నావు నేను చెప్పమంటావా? చెప్పు. నీకు ఇష్టమైన వ్యక్తి నీ కళ్ళ ఎదుటే ఉన్నాడు కాబట్టి నవ్వుతున్నావు. అవును అమ్మాయి గారు, నిన్నిట్ట చూస్తా ఉంటే నాకు తిమ్మిరిగా ఉంది అమ్మాయి గారు. సత్యం, నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, అయినా ఇప్పుడు నీకు తిమ్మిరి రావడం ఏంటి చెప్పు. అప్పుడు తెలియదు కదా నువ్వు నన్ను ఇష్టపడతావని, నేను నిన్ను ఇష్టపడతానని. అయితే మరి ఇప్పుడు తెలిసిందా? చలవబట్టేగా ఇంత దర్జాగా కొత్త గుడ్డలు వేసుకొని దొరబాబులా నిలబడి ఉంది. ఏ మాటగా ఆ మాట చెప్పాలి అమ్మాయి గారు? ఇప్పుడు నా ముందు మీరు సరిపోలేదంతే. సత్యం, నువ్వు చాలా మారిపోయావు, ఇంకా మారాలి. మారతాలేను గాని ఇప్పుడు నా తిమ్మిరి సంగతి ఏంటి అమ్మాయి గారు? నీకు ముందే చెప్పాను కదా, మన ఇద్దరికి పెళ్ళైన తర్వాతే దాని గురించి ఆలోచిద్దామని. అట్టనా? అట్టయితే మీ నాన్నగారిని వెంటనే వెళ్ళి లగ్గాలు పెట్టించుకుంటామని చెప్పండి అమ్మాయి గారు. సత్యం, మా నాన్నగారు మన ఇద్దరి పెళ్లికి అంగీకరించకపోతే? పంతులు గారు నాకు తెలియదా ఏంది మేడం? నేనే పోయి లగ్గాలు పెట్టించుకొని తీసుకొస్తా. మన పెళ్లి జరగకపోతే నా తిమ్మిరి ఆగేది ఎట్లా అమ్మాయి గారు? సరేలే, అప్పటి వరకు నా మీద చేసుకో. చెయ్యి వేశాక ఏ జరిగిన నా పూజ అయితే కాదమ్మాయి గారు. అలాగే సత్యం. కుడికన్ను కొడితే కాకినట్లు పాడతా ఒళ్ళమ్మి కొట్టేయన్న. నువ్వు చిలకల్లి కొడుతుంటే నారాయణ, అన్ని చీరమ్మ పెణికింది నారాయణ. నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ, ఉన్న నిజరమ్మ పెద్దిరింది నారాయణ. చెరకొట్టి కొడితే చక్కెర పెట్లు పడతావు, పొరపి కొట్టేయన్న. కుడికన్ను కొడితే కాకినట్లు పాడతా ఒళ్ళమ్మి కొట్టేయన్న.
వచ్చినా పక్కకొచ్చినా మీదికొచ్చినా నేనేగా కోపమొచ్చినా కోరికొచ్చినా దారికొచ్చినా నేనేగా ఒడిదుడుకులకొక వంతెన కట్టాలా పోవాలా ఒడిదుడుకులకొక వంతెన కట్టాలా పోవాలా గిళ్ళు కడుతుంటే నారాయణ కొంగు గొంగళ్ళు కరిచింది నారాయణ సోగు కత్తిళ్ళు కడుతుంటే నారాయణ సిగ్గు చిల్లు కూలింది నారాయణ సేవ చేసినా దాడి చేసినా గొడవ చేసినా నేనేగా తప్పు చేసినా ఒప్పు చేసినా చెప్పి చేసినా నేనేగా మరు 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 మల్లెలు పెట్టాలా ప్రియురాలా మరు 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 మల్లెలు పెట్టాలా ప్రియురాలా సుముహూర్తాలు పెడుతుంటే నారాయణ నవ్వింది నారాయణ పాడు పళ్ళన్ని పెడుతుంటే నారాయణ పట్టు పరుపొమ్మ ఏడ్చింది నారాయణ చెడుతోటి కొడితే జక్కల పెట్లు పడతావు కుర్రపి కొట్టేయనా కుడి కన్ను కొడితే కాకినట్లు పడతావు ఒళ్ళమ్మి కొట్టేయన్న నువ్వు చిలకల్లి కొడుతుంటే నారాయణ చీరమ్మ పెరిగింది నారాయణ నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ ఉన్న నిజరమ్మ బెదిరింది నారాయణ